వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మనకు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ఓజీ మూవీ దాదాపు 5 రోజులు విడుదలై 5 రోజులు కావస్తుంది. మంచి వసూలు తోటి, స్టాండర్డ్ వసూలు తోటి దూసుకుపోతుంది. అక్కడక్కడ కొంత డ్రాప్ ఉన్నా సరే ఏదైతే ట్రేడ్ మార్క్ రావాల్సినటువంటి బ్రేక్ ఈవెన్ పాయింట్ని చేరుకోవడానికి అతి చేరువలోకి దగ్గరగా వస్తుందన్నమాట ఓజీ మూవీ. ఇంకా దాదాపు ఇంకొక వారం రోజులు అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా బ్రేక్ ఈవెన్ని టార్గెట్ని చేరుకోవడం అనేటువంటిది అవలేలగా కనిపిస్తుంది. మెయిన్గా ఈ వీడియోలో అసలుకి ఓజీ మూవీ యొక్క ఏరియా వైజ్గా అసలుకి ఎంతవరకు వచ్చింది, 5 రోజులు గడుస్తున్నా సరే 5 రోజుల తర్వాత పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒకసారి మనము చూద్దాము. ఫస్ట్ ఈ యొక్క బిజినెస్ ఆంధ్రాలో 80 కోట్లకి, సీడెడ్లో 22 కోట్లు, నైజాంలో 55 కోట్లు, మొత్తం తెలుగు రాష్ట్రాలలో 157 కోట్లకి బిజినెస్ జరిగిందనమాట ఈ యొక్క ఓజీ మూవీ. ఇంకా కర్ణాటకలో 8 కోట్లు, తమిళనాడు మరియు కేరళ మరియు హిందీ మొత్తం కలిపి ఒక 3 కోట్లతోటి బిజినెస్ చేసుకుంది. ఇంకా ఓవర్సీస్లో అయితే $4.5 మిలియన్ అంటే 25 కోట్ల దాకా, ఓవర్సీస్లో అయితే $4.5 మిలియన్ యొక్క బిజినెస్ జరుపుకుందనమాట. అంటే 25 కోట్ల రూపాయల యొక్క బిజినెస్ తోటి అడుగుపెట్టినటువంటి ఓజీ మూవీ దాదాపు 193 కోట్ల రూపాయల యొక్క థియేటికల్ బిజినెస్ జరుపుకుంది. ఈ సమయంలో రావాల్సినటువంటి గ్రాస్ ఓవరాల్గా అమౌంట్ రావాల్సినటువంటివి టార్గెట్ కొంచెం ఒక మోస్తారు ఎక్కువగానే కనిపిస్తుంది. అది 400 కోట్ల పైమాట. దీనికి సంబంధించినటువంటివి దాదాపు ఓజీ రిలీజ్ అయినటువంటి ఫస్ట్ రోజు అయితే అత్యధిక కలెక్షన్స్ సాధించి మంచి వసూళ్ల పరంగా ఫస్ట్ డే పరంగా రికార్డు వసూలు చేసినటువంటి ఓజీ మూవీ సెకండ్ డేలో ఒక రకంగా అమాంతంగా డౌన్ అయిందని చెప్పవచ్చు. దాని ఎఫెక్ట్ అయ్యి ఇప్పుడు దాదాపు ఆ రేంజ్లో వసూలు సాధించిన ఫస్ట్ రోజు సాధించినటువంటి వసూలు ప్రకారం చూసినట్లయితే తప్పనిసరిగా ఇప్పుడు కల్లా బ్రేక్ ఈవెన్ టార్గెట్ని ఫినిష్ చేసుకోవాలి. కానీ సెకండ్ రోజు నుంచి కొంచెం డ్రాప్ అనేటువంటిది కనపడుతూ ఉంది. ఆ డ్రాప్ కాస్త ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి బ్రేక్ ఈవెన్ని టార్గెట్ని రీచ్ అవుతుందా లేదా అనేటువంటిది కూడా కొంచెం మనం వేచి చూడవలసినటువంటి అవసరం ఉందన్నమాట. ఏదేమైనా సరే 5 రోజులు గడిచిన తర్వాత ఓజీ మూవీ ఎక్కడెక్కడ ఏ ఏరియాలలో ఈ యొక్క నిన్న 5వ రోజు పరిశీలించినట్లయితే 5వ రోజు అయ్యే సమయానికి 5వ రోజు ఆంధ్ర మరియు సీడెడ్ మరియు నైజాంలో మొత్తం ఒక 10 కోట్లు వసూలు చేసిందనమాట. వీటి మొత్తాన్ని కలుపుకొని మొత్తం 140 కోట్లు రాబట్టింది 5 రోజుల తర్వాత. అంటే 174 కోట్లకు గాను 140 కోట్లు రాబట్టడం జరిగింది. ఇంకా చూసినట్లయితే కర్ణాటకలో 1 కోటి రూపాయలు వసూలు చేయడం జరిగింది. అంతకుముందు రావాల్సినటువంటి 16 కోట్లు గాను 15 కోట్లు సాధించి సేఫ్ జోన్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా తమిళనాడు, కేరళ హిందీ వెర్షన్లో 1 కోటి రూపాయలు వసూలు చేసి దాదాపు ఆల్మోస్ట్ 6 కోట్లు రావాల్సింటే 6 కోట్ల వరకు వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ సేఫ్ జోన్లోకి వచ్చేసింది. ఇంకా ఓవర్సీస్లో అయితే ఓజీ యొక్క ప్రపంచం అంతా ఇంత కాదు. ఓవర్సీస్లో హై రేంజ్లో దూసుకుపోతుంటే ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో చాలా స్లో అవుతుంది. ఓవర్సీస్లో అయితే దాదాపు జరిగినటువంటి బిజినెస్ వచ్చేసి 25 ఆల్మోస్ట్ అమెరికాలోనే కవర్ చేసిందన్నమాట. మిగతా విదేశాలలో కానీ లేకపోతే సింగపూర్ జపాన్లో రిలీజ్ చేయలేదు. సింగపూర్ దాని తర్వాత గల్ఫ్ కంట్రీస్లో కూడా విడుదల చేయడం జరిగింది. వీటి మొత్తం కలుపుకొని దాదాపు ఇప్పటికి వచ్చేసి దాదాపు 4.5 మిలియన్ యొక్క బిజినెస్ జరుపుకున్నటువంటి ఓజీ మూవీ 40 కోట్ల రూపాయల గ్రాస్ తోటి అడుగుపెట్టింది. కానీ అతి తక్కువ సమయంలోనే 57 కోట్ల రూపాయలు రావటము, దాని తర్వాత దాదాపు 4.5 మిలియన్ బిజినెస్ జరుపుకున్నటువంటి ఓజీ మూవీ 40 కోట్ల రూపాయల గ్రాస్ యొక్క రాబట్టడంలో టార్గెట్ బ్రేక్ ఈవెన్తో దిగి దాదాపు ఈరోజు 5 రోజులు గడిచిన తర్వాత 50 కోట్ల రూపాయల దాకా రాబట్టినట్టు సమాచారము. ఇంకా గల్ఫ్ కానీ లేకపోతే సింగపూర్ కానీ మిగతా కంట్రీస్లో మొత్తంతో కలుపుకొని దాదాపు 70 కోట్ల రూపాయల దాకా వచ్చినట్టు మనకి అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి ఓజీ మూవీ విదేశాలలో బాగా దూసుకుపోతుంది. మన యొక్క దేశీయంగా కొంచెం వెనకబడినా సరే ఇంకా టైం ఉంది కాబట్టి ఈ యొక్క మూవీ అతి త్వరలోనే బ్రేక్ ఈవెన్ని 400 కోట్ల రూపాయలని టార్గెట్ని రీచ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దసరా ఫెస్టివల్ కూడా దగ్గర పడటంతో ఈ దసరాకి ఇంకా అమాంతంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా సరే మొత్తం ఓవరాల్గా 5వ రోజు ఒక 25 కోట్ల యొక్క గ్రాస్, అంతకుముందు ఉన్నటువంటి 230 క్రోర్స్ మొత్తం కలుపుకొని 250 కోట్ల దాకా చెరువులోకి వచ్చింది ఓజీ మూవీ. కానీ నిర్మాతలు మాత్రము 300 కోట్ల యొక్క క్లబ్లో చేరిందని వాళ్ళు అఫీషియల్గా ప్రకటించారు.
టీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించినటువంటి మూవీని 300 కోట్ల క్లబ్లోకి దూసుకువచ్చిందని వాళ్ళు చెప్పుకోవటం జరిగింది. ఏదేమైనా సరే ఓజీ మూవీ ఫస్ట్ రోజు యొక్క కలెక్షన్స్తో హైప్ క్రియేట్ చేసి దాని తర్వాత కొంచెం స్లో అయినప్పుడు కూడాను కొంచెం స్టాండర్డ్గా రోజుకి కొంత బ్రేక్ ఈవెన్ని చేరుకుంటూ అల్టిమేట్గా అతి త్వరలోనే ఈ టార్గెట్ని ఫినిష్ చేసే సూచనలు కూడా కనపడుతున్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.